ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మా పరమేరుషులే మినిస్ట్రీ కార్యక్రమాలు, ఈ నిత్యకృప అనే కార్యక్రమం ప్రతిరోజు కూడా సోషల్ మీడియా ద్వారా అనేకమైన దేవుని మాటలు అందించడానికి ప్రభు కృప చూపిస్తున్న ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనకారుడు రాసిన 119వ కీర్తన 9వ వచనాన్ని చదువుతున్నాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టే దాన్ని జాగ్రత్తగా చూసుకొనుటకు చేతురు కదా. ఈ వాక్యములో ప్రతి మనుషుడు దేని వలన శుద్ధి కలిగి ఉంటారు, శుద్ధి చేయబడతారు. దేవుని వాక్యమును బట్టి జాగ్రత్తగా అనుసరిస్తూ జాగ్రత్తగా చూచుకొనుచు శుద్ధి చేయబడతారు. ఈరోజు దేవుని వాక్యములు వింటున్న మీ జీవితాల్లో వాక్యము నిన్ను ఎంతగా పరివర్తన చెందుతుంది, ఎంతగా నీ వాక్యానికి లోబడి ఉన్నావు, ఎంతగా నీ వాక్యమునకు నీవు నీ హృదయమును శుద్ధి చేసుకోగలుగుతున్నావు. ఎందుకంటే లోకపు తీరు పాపములో పరిగెత్తుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమేమో శుద్ధి చేస్తూ వాక్యమును ఇదిగో ప్రతి మనిషిని మనిషిగా జీవించే జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, మరి దేవుని వాక్యమును బట్టి నీవు శుద్ధి చేసుకునే విషయంలో జాగ్రత్తగా దేవుని సన్నిధిలో తీర్మానము చేయాలని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో తీర్పు ఆత్మ వలనే, దహించు ఆత్మ వలనే ప్రభు సియోను కుమారులకును కల్మషమును గడివేయించినటువంటి నప్పుడు యెరూషలేమునకు తగిన రక్తమును దానిని మధ్య నుండి తీసివేసి దానిని శుద్ధి చేయునప్పుడు, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దహించు ఆత్మ వలన యెరూషలేము అనగా సంఘములో దేవుని మరి ఆయన క్రీస్తు యొక్క రక్తము చేత ఆయన దానిని ప్రతి విషయములో కూడా శుద్ధి చేసినప్పుడే దేవుని వాక్యం ఇక్కడ మరి శుద్ధి చేయబడుతున్నటువంటి హృదయమును, ఏదో వాక్యము విని విడిచిపెట్టేది బాగుందండి, వాక్యం కొద్దిగా వాక్యము తగిలినప్పుడు ఏదో మా గురించి చెప్పారు, ఇది కాదండి. వాక్యం అనేది 2 అంచులు వాడుగల ఖడ్గము. ఖచ్చితముగా వాక్యము చేత శుద్ధి చేయబడాలి. దేవుని మందిరానికి చెందినవారు, దేవుని వాక్యం వింటున్నవారు సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఆ వాక్యమును బట్టే తమ నడతను తమ ప్రవర్తనను మరి జాగ్రత్తగా శుద్ధి చేయబడుతున్నటువంటి జీవవాక్యమును బట్టి ఆయన ఆత్మ దహించు అగ్ని అయి దేవుని వాక్యము మనల్ని ఖండించి నడిపిస్తూ శుద్ధి చేయబడుతుంది. ఎందుకంటే దానియేలు గ్రంథములో 12వ అధ్యాయములో 10వ వచనములో ఈ దానియేలు గురించి మాట్లాడుతూ 12వ అధ్యాయం 10వ వచనం, అనేకులు తమను ఇదిగో శుద్ధిపరుచుకొని ప్రకాశమానులై ఇదిగో నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏది దుష్టుడో ఈ సంగతిని గ్రహింపలేక కానీ బుద్ధిమంతుడు గ్రహించుదురు. ఇక్కడ మీరు గమనించాలి, లోకమంతా ఏకపాకం అయిపోయింది. ఈ లోకములో జీవించే మనుషుడు దేనివల్ల గ్రహిస్తాడు? ఇక్కడ మనం చూస్తే దుష్టుడు దుష్టకార్యములు చేస్తూ ఏం చేస్తుంటారంటే, దుష్టకార్యములు పాపకార్యములు బలహీనమైనవి, లోకములో కల్మషం అయిపోయింది. దానికి ఒకటే అదొక స్టైల్, అదొక మరి బలహీనత, అది కూడా సహజీవనమే అని లోకములో ఏకపాకం అయిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ గమనించాలి. ఇది ఎవరు గుర్తిస్తారు, ఎవరు గ్రహిస్తారంటే వాక్యము చేత శుద్ధి చేయబడిన వారు ఇదిగో
దేవుని వాక్యము చేత తమ బుద్ధిని సరిచేసుకున్న బుద్ధిమంతులు గ్రహించెదరు అని రాయబడింది. ఏది పాపమో, ఏది పరిశుద్ధతో, ఏది నీతో, ఏది దుర్నీతో, ఏది లోకమో, ఏది పరలోకమో, ఇది ఎలా గ్రహించేదంటే దేవుని వాక్యము చేతనే. ఆ వాక్యమును బట్టి తమ నడతను, తమ బుద్ధిని వాక్యమునకు కట్టుకొని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు దానిని ఖచ్చితంగా ఇదిగో వారు గ్రహించేవారుగా ఉంటారు. లేకపోతే లోకములో ఇదిగో ఏమై ఉన్నదంటే అనేకమైన దుష్టత్వము, దుష్ట కార్యములు, నానా విధమైనవి జరుగుచున్నప్పుడు దాన్ని గుర్తించేది ఎవరు అనంటే దైవ కార్యములలో దేవుని వాక్యమును వింటూ దేవుని మీద మనస్సును నిలుపుకొని హృదయమును శుద్ధి చేసుకున్న వారు ఇదిగో వారు బుద్ధి కలిగిన వారని దేవుని వాక్యము వారు గ్రహిస్తారని చెప్తున్నమాట. మరొక మాట మనం చూస్తే సామెతల గ్రంథములో 12వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. శిక్షను ఎవరైతే ప్రేమిస్తారో అట్టివాడు జ్ఞానము కలిగినవాడు. శిక్ష అనేది మనం గమనిస్తే కొన్ని తప్పిదములకు, కొన్ని లోపములకు, వారి క్రియలకు కొన్ని పరిస్థితులు ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట. వారిని దేన్ని ప్రేమించాలంటే చూడండి, కొన్నిసార్లు ధనమును ప్రేమిస్తారు, ఘనమును ప్రేమిస్తారు. లోకములో ఇంకా మనం చూస్తే మనుషులు చూసుకొని ఆకర్షించబడి ఒకరి మీద ఒకరు ప్రేమ ఒలకపోస్తూ ఉంటారు. వాటినన్నిటికన్నా ముందుగా శిక్ష నీ మీదకి రాకమునిపే నిన్ను గద్దించినప్పుడు వాక్యము ఆ గద్దింపుకు లోబడి ఆ శిక్షను ప్రేమించి, అవును నేనిక్కడ కొంచెము మార్గం తప్పాను, నేనిక్కడ బలహీనుడుగా ఉన్నాను, నేనిక్కడ లోపంతో ఉన్నాను అని ఎప్పుడైతే తన స్థితి ఏంటో తెలుసుకొని గ్రహిస్తాడో వాక్యం చెప్తున్నటువంటి మాట, అట్టి ఆత్మ సంబంధమైన కలిగిన వారు జ్ఞానము గలవాడని వాక్యం చెప్తున్నమాట. అదే ఈ మాటలో అర్థం. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించగలిగినవాడు, గద్దింపునికి లోబడనివాడు, అసహించుకునేవాడు పశుప్రాయంగా ప్రవర్తిస్తాడు. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళవలసిన వాళ్ళము. శిక్షనే ప్రేమించాలి, కష్టపడాలి. దేవుని సన్నిధిలో శ్రమ అయినను, నిందైనను, ఎన్ని పరిస్థితులైనను మరి ప్రభువు నందు విశ్వాసము కలిగి మనం నడుచుకున్నప్పుడు నీ శ్రమ ఎన్నదగినది కాదు. ప్రభు మీద నువ్వు యథార్థంగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు జ్ఞానమును, ఆయన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యమును చేతనే మన నడతను శుద్ధి చేసుకోవాలి. 118వ కీర్తన 18వ వచనం, యెహోవాను నేను కఠినముగా శిక్షించిన కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. చూసారా, కొన్నిసార్లు భక్తుడు రాస్తున్నటువంటి మాటల్లో యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు కానీ ఆయన మరణానికి అప్పగించల. ఎందుకంటే ఆయన కోపము క్షణం మాత్రం ఉండును, ఆయన కనికరము, ప్రేమ ఇదిగో తరతరాలు నిలిచి ఉండును. ఎందుకు ఆ శిక్ష, ఎందుకు ఆ కఠినం చూపించాడంటే అక్కడ ఉన్నటువంటి వారి మనోనేత్రాలు వెలిగించబడటానికి, వారి స్థితి ఏంటో గుర్తు చేయటానికి. అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించారు కానీ ఆయన నన్ను మరణానికి మాత్రం అప్పగించడు. ఎందుకంటే ప్రతి మనుషుని కూడా మరణము నుండి జీవములోనికి దాటించటానికి, పరలోక రాజ్య వారసులుగా ఉండటానికి ఈ సువార్త ప్రభు ఈ లోకానికి వచ్చి అనేకమైన ఆత్మలను, ప్రతి మనుషును కూడా రక్షణ మార్గములు నడిపించటానికి ఈ లోకమునకు వచ్చిన లోక రక్షకుడని మనం గుర్తించాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక మాట మనం చూస్తే 12వ అధ్యాయములో 7వ వచనములో మనం చూడొచ్చు. శిక్షా ఫలము పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్ష పని ఇదిగో కుమారుడుగా వాడై. ఇక్కడ మీరు గమనించాలి, తండ్రి శిక్షింపని కుమారుడు వాడు ఏ విషయంలో కూడా మరి ఆత్మీయతలో ఎదగలేనటువంటి పరిస్థితులు. ఇక్కడ మీరు గమనిస్తే శిక్షాఫలం ఏదనగా మీరు సహించినటువంటి విషయంలో
దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నటువంటి దేవుడు. తండ్రి కొన్నిసార్లు ఎందుకు కుమారుని శిక్షిస్తాడంటే తన నడతను సరిచేసుకుంటానికి, ప్రవర్తన సరిచేసుకుంటానికి, మరి సరైన మార్గం. ప్రతి తల్లిదండ్రులు కూడా ఏమైనా ఉన్నదంటే ప్రతి ఒక్కరు కూడా తన పిల్లల్ని ఒక మంచి చదువులు, ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి నడవడి, ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలనే ఆశ, ఆలోచన. కానీ కొన్ని వాళ్ళ కళ్ళ ముందే కొన్ని తప్పు మార్గములలో దాటిపోతున్నప్పుడు ఖచ్చితంగా గద్దింపులు ఉంటాయి, శిక్ష ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళని సరిచేయటానికి. అది తెలుసుకున్నవాడు సరిచేయబడతాడు, అది తెలుసుకోలేనివాడు ఏమైపోతారంటే ఇదిగో తిరస్కరించి నానా విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేది. అలాగే యేసు ప్రభు వారు కూడా మన పరమ తండ్రి అయి ఉన్నారు. ఆయన ప్రతి విషయంలో నిన్ను ఎందుకు ఆయన గద్దిస్తున్నాడంటే, ఎందుకు ఆ శిక్ష ముందు నిన్ను పెట్టాడంటే, నీవు చేసేటువంటి ప్రతి పని ఇదిగో నిన్ను ఈ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోద్ది. నిన్ను ఆ స్థితిలో కాదు చూడాల్సింది, నేను ఈ స్థితిలో చూడాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, దేవుడు వాక్యమును బట్టే మన నడతను సరిచేయబడాలి. దేవుని వాక్యమును బట్టే నీ నడత సరిచేయబడాలి. దేవుని వాక్యమును బట్టే ఆయన గద్దింపుకు లోబడాలి. దేవుని వాక్యమును బట్టే ఆయన శిక్షలో ఉన్నావా, శిక్షలోను ఉండు. షడ్రకు, మేషకు, అబద్నిగోలు శిక్ష అమలు చేశారు నెబుకద్నెజరు, కానీ శిక్ష వైపు చూడలేదు. కానీ ఇదిగో వారి ఆరాధించుచున్న యేసుక్రీస్తు వైపు చూశారు. ఎప్పుడైతే అక్కడ నిలిచి ఉన్నారో మమ్మల్ని రక్షించగలిగిన దేవుడని ఆ రాజుతో చెప్పగలిగారు. అంతేకాదండి, ఆ అగ్నిగుండములో వేయగా వాక్యం చెప్తున్న మాట, వారికి ఆ అగ్ని ఏ హాని కూడా చేయలేదని వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను ఎంతగానో ప్రభు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నిన్ను ఆ పరిస్థితుల్లో నుంచి తప్పించడానికి. ఏ స్థితిలో ఉన్నావో దేవుని వాక్యమును బట్టి నిన్ను నీవు సరిచేసుకో. దేవుడు అన్ని విషయాల్లో కూడా నీకు ఆయన వాక్యమును చేత మార్గములు తెరిచి, ఆయన నిన్ను ప్రేమించి ఆయన హక్కును చేర్చుకొని ఆయన కృపలో నిన్ను భద్రపరచునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృపా, దయా సంకల్పమును ఇప్పటి వరకు వాక్యము చేత అనేకమైన విషయాలు చెప్పారు. విన్న ప్రతి మనస్సును మీ వైపు ఆకర్షించబడి మీ వాక్యమును బట్టి సరిచేసుకొని రక్షణ మార్గములో శిక్షను ఇదిగో తోసివేయక, గద్దింపుకు తోసివేయక, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆత్మీయతలో మరింతగా బలముగా మీ కృపలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.